వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆమె చాలా అందమైన ప్రధాని. డబ్బు, వారసత్వ రాజకీయం చిన్న వయసులోనే ప్రధానిని చేసింది. అందంతో పాటు రాజకీయంతోనూ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓ చిన్న తప్పు ఆమెను చిక్కుల్లో పడేసింది. ఇప్పుడు ప్రధాని పదవికే గండం తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ అందమైన ప్రధాని ఎవరు? ఆమెకు వచ్చిన సమస్య ఏంటి? వాచ్ ది స్టోరీ. థాయిలాండ్ ప్రధాని షటాంగ్ తార్ను షినావాత్రా 38 ఏళ్ల వయసులో థాయిలాండ్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ప్రధాని, రెండో మహిళా ప్రధాని. ఆమె థాయిలాండ్ బిలీనియర్, మాజీ ప్రధాని తక్సిన్ షినావాత్రా కుమార్తె. తక్సిన్ 2006లో సైనిక తిరుగుబాటులో అధికారం కోల్పోయి అవినీతి ఆరోపణలతో 15 ఏళ్లు విదేశాల్లో తలదాచుకున్నారు. 2023లో థాయిలాండ్కు తిరిగి వచ్చిన తక్సిన్ జైలు శిక్షకు బదులు విఐపి హాస్పిటల్లో సూట్లో గడిపాడు. తరువాత రాజవిధేయత కేసులో పెరోల్ పొందారు. షినావాత్రా 2024 ఆగస్టులో మాజీ ప్రధాని శ్రెత్తా థవిసిన్ను కోర్టు తీర్పు ఉల్లంఘన కేసులో తొలగించిన తర్వాత ప్రధాని అయ్యారు. శ్రెత్తా తక్సిన్కు సన్నిహితుడైన ఒక న్యాయవాదిని మంత్రిగా నియమించడం వల్ల ఈ షినావాత్రా ప్రధాని అయ్యారు. ఆమెకు రాజకీయ అనుభవం తక్కువ, కానీ తండ్రి ప్రభావం వల్ల రాజకీయాల్లో నెట్టుకు వస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న ఆమె అందం గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. ఆమె యువతరానికి ఆకర్షణీయంగా, ఫ్యాషనబుల్గా కనిపిస్తుందని, ఆమె స్టైలిష్ డ్రెస్సింగ్, ఆధునిక ఇమేజ్ ఆమెను ప్రధాని కంటే ఫ్యాషన్ ఐకాన్గా చూస్తారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆమె ఇటీవల చేసిన ఓ తప్పు ప్రధాని పదవికి గండం తెచ్చిపెట్టింది. ఇటీవల షినావాత్రా కంబోడియా మాజీ ప్రధాని, ప్రస్తుత సెనెట్ ప్రెసిడెంట్ హన్ సెన్తో 17 నిమిషాల పాటు ఫోన్ కాల్లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ ఆడియో లీక్ అవడంతో థాయిలాండ్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం గురించి, ముఖ్యంగా ప్రహ్ విహార్ దేవాలయం వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలపై ఈ ఫోన్ కాల్లో చర్చించారు. దీనికి తోడు ఈ కాల్లో షినావాత్రా థాయిలాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ పానా క్లెవ్ప్లాట్ టూకును తన ప్రత్యర్థిని పరోక్షంగా సూచించడం, కంబోడియా మాజీ ప్రధాని హన్ సెన్కు అంకులని సంబోధించడం థాయిలాండ్లో వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు థాయ్ సైన్యాన్ని అవమానించినట్లు, దేశ భద్రతను బలహీనం చేసినట్లు భావించారు. దీంతో ప్రజల్లో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. థాయిలాండ్ విదేశాంగ శాఖ ఈ లీక్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంబోడియా రాయబారికి లేఖ రాసింది. ఈ లీక్ ద్వైపాక్షిక చర్చలను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ లీక్ వల్ల థాయిలాండ్లో షినావాత్రాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రాజీనామా చేయాలని, అలాగే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తుంది. థాయ్ ఆర్మీ చీఫ్ను షినావాత్రా ప్రత్యర్థిగా పేర్కొనడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలు థాయ్ సైన్యానికి, దేశభక్తులకు కోపం తెప్పించాయి. ఎందుకంటే సైన్యం థాయిలాండ్లో శక్తివంతమైన, గౌరవనీయమైనదిగా భావిస్తారు. దేశ భద్రతా విషయంలో షినావాత్రా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. హన్ సెన్ కంబోడియాలో ఇప్పటికీ బలమైన, ప్రభావం కలిగిన నాయకుడు. అయితే ఆయనే ఈ కాల్ను లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. ఈ లీక్ వల్ల థాయిలాండ్లో షినావాత్రా రాజకీయ నాయకత్వంపై సందేహాలు పెరిగాయి. ఆమె సరిహద్దు సమస్యను సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ కావడంతో ప్రజలు ఆమె రాజకీయ అనుభవం పట్ల మాట్లాడుతున్నారు. అందంపై పెట్టిన దృష్టి పాలనపై కూడా పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు. అటు ఈ ఫోన్ కాల్ లీక్ వల్ల షినావాత్రా ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ముందుగా ఆమె ప్రభుత్వంలో కీలక కూటమి భాగస్వామిగా అయిన ఒక ప్రధాన పార్టీ బయటకు వెళ్లిపోయింది. దీంతో ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడింది. బ్యాంకాక్లోని గవర్నమెంట్ హౌస్ వద్ద వందలాది మంది ప్రజలు నిరసనలు చెబుతూ షినావాత్రా రాజీనామా చేయాలని, వెంటనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. విపక్ష పార్టీలు, వివిధ సంఘాలు ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ ఆమె నాయకత్వం దేశ భద్రతకు ముప్పు అని ఆరోపించాయి. అయితే దీనిపై మీడియా ముందు షినావాత్రా క్షమాపణ కూడా చెప్పారు. ఈ లీక్ వల్ల ప్రజల్లో తనపై ఆగ్రహం కలిగిందని, దీనికి తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అయితే ఈ క్షమాపణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సంక్షోభంలో ఉంది. ఈ రాజకీయ అస్థిరత వల్ల విదేశీ పెట్టుబడులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాయిలాండ్పై వాణిజ్య ఆంక్షలు విధించే బెదిరింపు మధ్య ఈ సంక్షోభం దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితిని మరింత దిగజార్చింది. థాయ్ సైన్యం కూడా తాము జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ప్రకటించింది. ఇది పెటాంగ్ తార్ను షినావాత్రాపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ సంక్షోభం వల్ల ఆమె ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.